హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే విషయం ధనవంతులు అవడానికి కొన్ని రహస్యాలను మాట్లాడుకుందాం. కొన్ని క్వాలిటీస్ ఎలా ఉండాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా నెమ్మదిగా మాట్లాడడం. విషయం ఏదైనా సరే చాలామంది దగ్గర ఎక్కువగా గట్టిగా మాట్లాడడం, చాలా గట్టిగా స్పందించడం చూస్తూ ఉంటాం మనం. కానీ ఎక్కువ నెమ్మదిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా గమనించడం. ఏ విషయాన్నైనా మనం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా గమనించడం వల్ల మనం చాలా నేర్చుకోగలుగుతాం. ఓకే. అండ్ తక్కువగా మాట్లాడడం. ఎక్కడ ఎంత అవసరమో మోతాదుకు మించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే చూడండి, ఏది అవసరమో అదే మాట్లాడాలి. ఎందుకంటే దానికి ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. మనకి భగవంతుడు మాట్లాడడానికి ఒక నోరుని మాత్రమే ఇచ్చాడు, వినడానికి 2 చెవుల్ని ఇచ్చాడు. అంటే వినడం అంత ఎక్కువగా వినాలని, మాట్లాడడం అంత తక్కువగా మాట్లాడాలని దాని అర్థం. ఓకే. అండ్ ఎవరిని ఎక్కువగా నమ్మకుండా ఉండడం. ఎవరిని ఎక్కువగా నమ్మకుండా ఉండడం అంటే అలాగని ఎవరిని నమ్మద్దని కాదు, అందరినీ గుడ్డిగా నమ్మేయొద్దని ఇక్కడ నా అర్థం. ఎలా అంటే చూడండి, చాలా అందరినీ మనం గుడ్డిగా నమ్ముకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా లాస్ అవుతూ ఉంటాం. అవతల వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ అవసరాలకి తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మనిషి లక్షణం అది. కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలి, ఎవరిని ఎలా నమ్మాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది మనకి మాత్రమే తెలియాలి, మనకే తెలియాలి కదా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా మన హెల్త్ ఈజ్ వెల్త్ కదా. కాబట్టి మన ఆరోగ్యాన్ని మన ఆరోగ్యానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా నెక్స్ట్ కొత్త విషయాల్ని ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై శ్రద్ధ చూపిస్తూనే ఉండాలి. దానికి ఒక ఏజ్ ఉండదు, ఏజ్ లిమిట్ ఉండదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా సరే మనం కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల దానివల్ల మనం చాలా చాలా అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ కోపాన్ని కానీ అహంకారాన్ని కానీ చాలా అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే కోపం లక్షణం ఏంటంటే అది అసలు చిటికలో వస్తూ ఉంటుంది మనిషికి కదా. ఎందుకంటే కోపం కాబట్టి, అవసరం లేనిది కాబట్టి, పైసా ఖర్చు లేనిది కాబట్టి దానివల్ల మనకి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కోపాన్ని అహంకారాన్ని కూడా మనం అదుపులో పెట్టుకోగలగడం కూడా ఒక మంచి క్వాలిటీ. ఓకే. అండ్ ఎల్లప్పుడూ కూడా మనం మొహం మీద చిరునవ్వుతో, అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండడం వల్ల చాలా చాలా కొన్ని ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కదా, కుటుంబం అంటే ఫ్యామిలీ అనేది మనకి చూడండి, ఎంత కష్టపడి వచ్చినా ఎన్ని చేసి వచ్చినా ఫ్యామిలీ అనేది మనకి చాలా 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 సపోర్టింగ్ ప్లేస్ కదా. సపోర్టింగ్ ప్లేస్ అనుకుంటాం కాబట్టి ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫ్యామిలీ అనేది చాలా గొప్ప విషయం కాబట్టి దాన్ని మనం చాలా ఫ్యామిలీని సాటిస్ఫై చేసేటట్లుగా ఉండాలి. ఇవన్నీ కూడా ధనవంతులు అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరైనా కూడా మనం ఇప్పుడు ఏది కష్టపడినా అది మన సక్సెస్ని కానీ మన గోల్ని కానీ అచీవ్ అవ్వడానికే. కాబట్టి ధనవంతులు కావడానికి ఈ లక్షణాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయట. ఓకే. నాకు రీసెంట్గా ఈ విషయాలన్నీ తెలిసాయి, జస్ట్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను.